గుడ్ నమస్తే సలాం అలైకుం. ఇవాళ నా స్టైల్లో కూడా మన కేరళ ప్లస్ తమిళనాడు పెరుగు చారు లేదా మజ్జిగ పులుసు లేకపోతే మోరు కొలంబు చేద్దాము. సో ఏం తీసుకున్నా అంటే గ్రీక్ యోగర్ట్ అనమాట. మీ అందాజ ప్రకారం తీసుకోండి. గ్రీక్ యోగర్ట్ తీసుకొని దానిలో కూడా కొంచెం వాటర్ డైల్యూట్ చేసుకోండి, ఎంత కావాలంత. సో తాలింపుకి ఏం తీసుకున్నా అంటే జీలకర్ర, ఆవాలు, ఎండిమిరపకాయలు, కరివేపాకు ప్లస్ కొంచెము అల్లం వెల్లుల్లిగడ్డ క్రష్ చేసింది. ఇది ఏమంటారు, పేస్ట్ కాదు. సో దాని లోపలికి ఒక 2 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి, ఇది అల్లం పడ్డది దీని లోపల. కొంచెము పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని 2 ముక్కల కింద చేసుకోండి. దాని తర్వాత ఒక హాఫ్ ఆనియన్ దీన్ని స్లైసెస్ కింద కట్ చేసుకున్న, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. సో నూనె వేడైంది, అన్ని తాలింపు మొత్తం వేసేసినాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లము, వెల్లుల్లిగడ్డ కొంచెము అంటే రఫ్గా దంపుకున్నది. ఇది సాటే అయిన తర్వాత కొంచెం ఇంగు వేసేసి దాని తర్వాత ఆనియన్ వేసి సాటే చేద్దాము. సో కొద్దిగా ఇంగువ. సో ఇప్పుడు వచ్చి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, తెలుగు ఇంగ్లీష్ మిక్స్. సో ఆనియన్స్ని లైట్గా సాటే చేద్దాము. ఇప్పుడు పసుపు వేద్దాము, కొంచెము ఉప్పు, దాని తర్వాత పచ్చి కొబ్బరి తురిమింది ఒక 1.5 స్పూన్ వేస్తున్నా. సో వీటన్నిటిని కొద్దిగా లైట్గా కలిపేసేసుకొని సో పెరుగుని వాటర్లో డైల్యూట్ చేసి వేసేద్దాం దాని లోపల. సో కొద్దిగా జస్ట్ 2 to 3 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ ఒక్క బాయిల్ రాగానే బంద్ చేసేద్దాము. సో ఇది మన కేరళ స్టైల్ అనమాట. దీనిలో కూడా బెండకాయలు వేసుకోవచ్చు మనము తాలింపు వేసినప్పుడు, లేకపోతే ఏ కూరగాయలన్నా అంటే సొరకాయ ఇలాంటివి వేసుకోవచ్చు దీనిలో కూడా. సో ఇది రెడీ అయిపోయింది నా స్టైల్లో కూడా, పచ్చి కొబ్బరితోని మజ్జిగ పులుసు. ఒక నిమిషం. సో ఇది 1 బాయిల్ వచ్చింది. దాని తర్వాత దీనిలోపల ఇంకో ట్రిక్ ఏం చెప్తానంటే, మనం వాటర్ ఎంత కావాలంటే అంత పోసుకోండి. మీకు అంటే చుట్టాలు చాలా వచ్చిండ్రు అది ఇది అంటే మాత్రము పెరుగు కొంచెం వేయండి, వాటర్ ఎక్కువ పోసేయండి. దీన్ని చిక్కగా చేయాలంటే ఒక 1/2 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్ తీసుకొని వేసేసి వాటర్లో కలిపి దీని లోపల వేసేసి కలిపేసారు అనుకోండి, కలిపేస్తే చిక్కగా అయిపోతుంది. ఫుల్ పెరిగేసే చేసిరన్న ఫీలింగ్ వస్తుంది అనమాట చుట్టాలకు. ట్రిక్ అనమాట ఇది. ఇక ఇంకోటి ఏంటంటే దీన్ని సర్వ్ చేసే ముందు ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ యోగర్ట్ దీని లోపల వేసి కలిపేసి చేస్తే కూడా అది కూడా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉంటుంది. లవ్ యూ ఆల్. మీకు నచ్చితే మాత్రం